సేవకులారా సువార్తికులారా దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. బాగున్నారా? ఈ ఉదయకాలం దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రాముఖ్యంగా ఈరోజు యవన కాలంలో మన పిల్లలు ఎలా ఉన్నారో మన బైబిల్ వాక్యంలో చూసుకుందాం. ప్రసంగి 3వ అధ్యాయము 27వ వచనంలో రాయబడిన మాట, యవన కాలమున కాడి మోయట నరునికి మేలు. కాడి మోయటం అంటే ఏంటండి? భారం మోయటం. కాడి అనగా భారం. అది ఎవరి భారమై ఉండాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మన మీద ఇవి ఉంచి ఉన్న భారాన్ని మనము ఏం చేయాలంటే ప్రయాసపడి అనేక ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి. అదండి. అది ఎవరంటే యవన కాలంలో ఉన్నవారు, అంటే ముసలివారు వాళ్ళని కాదు. యవన కాలంలో వారు గట్టిగా బలముగా యుద్ధముకును ప్రతి దానికి సిద్ధంగా ఉంటారు. కనుక యవన కాలంలో కాడి మోయట నరునికి మేలు, ఎంతో సులువు కూడా. అయితే ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, యవన కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట, నేను చాలాసార్లు చెప్పిన మాట మరలా రిపీట్ చేస్తున్నాను. బలవంతుడి చేతిలో బాణం వలె ఉండాలి. అలాగే సేవకులైన మన పిల్లలు, సంఘస్థులైన మీ పిల్లలు, లేకపోతే ఇంకా ఎవరైనా సరే మన పిల్లలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నడతలో నడుస్తున్నారా, లేకపోతే లోకానుసారమైన నడతలో నడుస్తున్నారా? మనం కనిపెట్టకపోయినా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలుసు. అదేవిధంగా మన పిల్లలకు కూడా తెలుసు. అయితే మన పిల్లలకు నేర్పాల్సింది మొదటిగా ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాడి మోయటం నేర్పాలి. అది మంచిది అని వారికి గుర్తించాలి, వారికి తెలియజేయాలి. అప్పుడు దేవుని యొక్క కార్యములు వారి ద్వారా వారి కుటుంబంలోనూ వారి సంఘాల్లోనూ అభివృద్ధి కలిగిద్ది. మొదటిగా వారు చేయాల్సిన పని ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కాడి మోయటం అనగా దేవుని వాక్యం విని గ్రహించి సండే స్కూల్లోనూ యవనస్తుల కొడుకుల్లోనూ ఆరాధనలోనూ ప్రాముఖ్యత ఉండాలి. ఎవరు అంటే మన పిల్లలే, మన సంఘంలో ఉన్నవారే. ఇదేదో ప్రత్యేకంగా వచ్చేది కాదు సుమా. మొదటిగా మన కుటుంబంలో ఉన్నవారు, మన సంఘంలో ఉన్నవారు, మన చుట్టూ ఉన్న మన ఆత్మీయులు ఏం చేయాలంటే వాళ్ళకి భారం పెట్టాలి. వాళ్ళ మీద దేవుని యొక్క మాటలు వారి మీద ఉంచాలి. ఉంచితే వారు విత్తుతూ ఉంటారు, దాంట్లో ఎదుగుతూ ఉంటారు, ఆశీర్వదించబడుతుంటారు, దీవించబడుతూ ఉంటారు. అప్పుడు అదండి గొప్పతనం. ఎప్పుడైతే పిల్లలు సండే స్కూల్కిను సంఘానికి దూరంగా ఉంటారో ఆటోమేటిక్గా ఏమైపోద్దంటే సాతాను వారి పిల్లల్ని వాడుకుంటుంది. ఈరోజు క్రైస్తవ పిల్లలు ఎలా ఉన్నారో ఒకసారి మనం పరిశీలించుకుంటే ఇంకా చెప్పక్కర్లేదు. నా కళ్ళతో నేను ఎంతోమందిని చూస్తున్నాను కూడా. ఎందుకంటే నేను అనేక మంది సేవకుల పిల్లలను చూస్తున్నాను, సంఘ పిల్లలను చూస్తున్నాను. ఎందుకంటే నేను ఒక ఆటో డ్రైవర్గా నేను అటు ఇటు తిరుగుతున్నప్పుడు పెద్ద పెద్ద సేవకులు వారి ఇష్టం వచ్చినట్టు కారుల్లోనూ, వారి ఇష్టం వచ్చినట్టు డ్యాన్సుల్లోనూ, వారి ఇష్టం వచ్చినట్టు అనేక రకరకాలుగా ఉంటున్నారు. అయినా నేనేమంటున్నానంటే, మనకు ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల గురించి నాకు తెలియసుమా, కానీ నా పిల్లల గురించి ఎదరవారికి తెలుసు కనుక సరి చేయటం మంచిది. అదేనండి కాడి మోయటం అంటే. యవన కాలంలో వాళ్ళు కాడి మోయటం మంచిది, మోయటం మేలు అంటున్నాడు, అంటే అది మంచిది అంటున్నాడు. కనుక సంఘస్థులారా, సేవకులారా, వింటున్న వారులారా, మీరందరూ మీ పిల్లలతో దేవుని సేవలోకి నడిపించండి. సేవ చేయడం అంటే బైబిల్ వాక్యం చెప్పడం కాదు సుమా, అది ప్రాముఖ్యమైంది. కానీ పరిచర్య చాలా ఉంది మన సంఘాల్లో. అనేక సంఘాల్లో పరిచర్య మీ పిల్లలతో చేయించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడి కొన్ని మాటలు దీవించును గాక. తల వంచుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుల జీవగల తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. అవునయ్యా, మా పిల్లలు యవన కాలంలో ఉన్నారు, కానీ అయ్యా మీ కాడి మోసేవారుగా, మేలు పొందేవారుగా, ఆశీర్వదించబడేవారుగా, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చేవారుగా మా మందిరాలకి యవనస్తులను పట్టుకొని నా తండ్రి, యవనస్తులను పట్టుకొని మీ ఆత్మీయ జీవితంలో నడిపించి నీ కృప చూపించి అయ్యా మా మందిరాల్లో అయ్యా యవనస్తుల్ని నా తండ్రి అభివృద్ధి పొందించమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.